హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ క్రిస్పీ కార్న్స్. ఈ ఐటమ్ చిన్నపిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తింటారు. చూసారుగా మా చిన్నోడు భలే తినేస్తున్నాడు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇవి స్వీట్ కార్న్తోనూ నార్మల్ కార్న్తోనూ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను నార్మల్ కార్న్ అవైలబుల్గా ఉంది కాబట్టి దాంతో చేస్తున్నాను. ఫస్ట్గా నార్మల్ కార్న్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఆ పీసెస్లో ఉన్న సీడ్స్కి టూత్ పిక్ని గుచ్చుకొని బంచెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా ఆ బంచెస్ ఎలా వస్తున్నాయో. ఆ సపరేట్ చేసుకున్న బంచెస్ అన్నీ చూస్తే ఇగో ఇట్లా చాలా అందంగా చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఆ బంచెస్లా ఉన్న కార్న్స్ అన్నిటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వాటన్నిటిని వేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలండి. 50 to 60% కుక్ అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అలా కలియబెట్టుకున్న వాటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ క్రిస్పీ కార్న్స్ రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సో టేస్టీ క్రిస్పీ కార్న్స్ రెడీ అయిపోతాయి. తర్వాత మనం విడిగా గింజలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి అది కూడా మనం చూద్దాము. గింజల్ని కూడా సపరేట్ చేసుకొని సీడ్స్ని ఇట్లా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా కలిపి వాటిని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీ కార్న్స్ రెడీ అయిపోతాయి. ఇవి కూడా మనకి క్రంచీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, వీటికి కూడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.